ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన గోదావరి నీళ్లు విశాఖపట్నం వస్తున్నాయి కదా. విశాఖపట్నం వస్తున్న ప్రాసెస్ లో ఎగ్జాక్ట్ గా అడ్డ రోడ్ దగ్గర ఎలాంటిదో జరుగుతుంది పోలవరం లెఫ్ట్ హ్యాండ్ కలర్ చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేస్తూనే ఉంటారు. పదండి లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన పోలవరం ప్రాజెక్ట్ ఉంది కదా. పోలవరం ప్రాజెక్ట్ అంటే మన గోదావరి నీళ్లు విశాఖపట్నం రావడం కోసం గోదావరి పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఒక కెనాల్ని అయితే వేస్తున్నారు. అదే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఈ కెనాల్లో మీకు ఆల్రెడీ తుని దగ్గర కొండల మధ్య జరుగుతున్న వర్క్ ని చూపించాను. అండ్ ఇప్పుడు అడ్డ రోడ్ నుంచి అంటే నర్సీపట్నం నుంచి అడ్డ రోడ్ వెళ్తాం కదా, ఆ రూట్ లో ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ కెనాల్ దగ్గర వర్క్ జరుగుతుంది, వైడెడ్ వర్క్ జరుగుతుంది. అండ్ అక్కడ నుంచి మనకి ఎలా వాటర్ రాబోతుంది, ఈ విషయాలని మనం అయితే చూడబోతున్నాం. మరి విజువల్స్ ఎక్కడ చూస్తాం తెలుసుకోవడానికి ముందు మనం ఈ విజువల్స్ ఎక్కడ మనం చూస్తున్నాం అనేది మ్యాప్లో చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్లోకి. చలో, ఇక మనం మ్యాప్లో వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది. చూస్తారా, ఇదే పోలవరం ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనకైతే మన ఉత్తరాంధ్రకి నీటి సరఫరా చేయడం కోసం, అంటే మన విశాఖపట్నం వైపు నీటి సరఫరా చేయడం కోసం ఈ పోలవరం ప్రాజెక్ట్ నుంచి విశాఖపట్నం వరకు ఒక కెనాల్ అయితే నిర్మిస్తున్నారు. ఇదే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఎగ్జాక్ట్గా మనం చూస్తున్నాం కదా, ఇక్కడ అంగుళూరు తర్వాత రాయవరపు లేకు రెండు ఉన్నాయన్నమాట. ఈ రాయవరపు లేక్ దగ్గర మనకి ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి అలా మనకి రాజనగరం దగ్గరలో మురారి ఉంది కదా, మురారి తర్వాత మల్లేపల్లి, తర్వాత కృష్ణవరం, ప్రతిపాడు, చెందుర్తి, కత్తిపూడి, తర్వాత మన అన్నవరం నుంచి అలా ముందుకు వస్తే తుని తర్వాత మనమైతే అడ్డ రోడ్ అయితే వస్తాం అనమాట. ఇదిగోండి ఈ ప్లేసు. సో ఇక్కడ నుంచి ఇలా తాళపాలెం నుంచి అనకాపల్లి నుంచి ఇలా మన విశాఖపట్నం వైపు ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. బట్ మనకి ఇంకా ఇక్కడ నుంచి ముందుకు ఎలా వెళ్తుంది అనేది రూట్ మ్యాప్ లేదు. అది నేను అప్కమింగ్ వీడియోలో మీకు ఏదైనా చెప్తాను. సో ఈరోజు వీడియోలో మీకైతే నేను మన నర్సీపట్నం అడ్డ రోడ్డు ఉంది కదా, మీరు చూస్తున్నారు, ఈ రోడ్డు చూస్తున్నారా, ఇది NH16 అనమాట. ఇది అడ్డ రోడ్డు. సో ఇటువైపు మనం చూస్తున్నట్టయితే మనకి ఇది నర్సీపట్నం. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తున్న రోడ్లోని ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడంటే ఏటికొప్పకి ముందనమాట. సో ఈ ప్లేస్లోని మీకు ఎలాంటి వర్క్ జరుగుతుంది అండ్ విజువల్స్ ఎలా ఉన్నాయి, అండ్ అలాగే ఇక్కడ వెళ్తున్న వారాహి నది ఎంత ప్రమాదకరమో ఈ విషయాలని విజువల్స్ చూస్తూ చెప్పబోతున్నాను. మరి ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం అయితే 5 కిలోమీటర్స్ వరకు ఈ రూట్లో జరుగుతున్న వర్క్ అయితే మనం చూస్తాం. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా విజువల్స్ ఎక్కడ చూస్తున్నాం అండ్ అలాగే ఈ కెనాల్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది అండ్ కంప్లీట్గా డీటెయిల్స్ అనేది చూపించాను. ఇప్పుడు మనం అయితే విజువల్స్ ని చూడబోతున్నాం. మరి చూద్దామా? చాలో ఫ్రెండ్స్, మనమైతే ప్రస్తుతం ఎగ్జాక్ట్గా అడ్డ రోడ్డు నర్సీపట్నం రోడ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనమైతే మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని చూడబోతున్నాం. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ నుంచి మన విశాఖపట్నం వైపు అంటే ఉత్తరాంధ్ర వైపు సాగునీటిని అందించడమే ప్రధాన లక్ష్యంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ కాలువ కానీ పూర్తయితే ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎలా నీటి లాభం వస్తుంది, అలానే ఎంతవరకు పనులు పూర్తయ్యాయి, ఇంకా ఏం మిగిలింది అన్ని విషయాలు మీకైతే ఈ వీడియోలో చెప్తాను. మరి ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ అయితే మీకు ఎగ్జాక్ట్ కనిపించేది మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఎగ్జాక్ట్గా అడ్డ రోడ్ దగ్గర. మనం చూస్తున్నది అయితే టువర్డ్స్ పోలవరం వైపు, అంటే టువర్డ్స్ మన గోదావరి వైపు చూస్తున్నాం. ఇప్పుడు ఇటు నుంచి అలా వెనక్కి తిరిగామంటే మనకి టువర్డ్స్ విశాఖపట్నం వైపు జరుగుతున్న వర్క్, అలానే మనకి టువర్డ్స్ విశాఖపట్నం వెళ్తున్న ఈ గోదావరి నీళ్ళు కనిపిస్తాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీకైతే కింద వాటర్ కనిపిస్తుంది కదా, అండ్ కెనాల్ కూడా కనబడుతుంది. ఆ కెనాల్లో ప్రవహించే నీళ్లు గోదావరి నీళ్లు. ఈ గోదావరి నీళ్ళన్నీ కూడా మన విశాఖపట్నానికి రాబోతున్నాయి. ఇక్కడైతే ఒక రెగ్యులేటర్ వర్క్ అయితే జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది వర్క్. అలానే ఇక్కడ ఒక మ్యాక్సిమం బ్రిడ్జ్ కూడా రావచ్చు, ఎందుకంటే అటు నుంచి వెహికల్స్ అనేవి వెళ్ళడానికి లేదా యానిమల్స్ కూడా క్రాస్ అవడానికి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు కదా అక్కడ జరుగుతున్న వర్క్ అయితే. మరి ఇప్పుడు మనం అయితే టువర్డ్స్ విశాఖపట్నం వైపు వర్క్స్ అయితే చూద్దాం. సో మీకు కనిపిస్తుందిగా గోదావరి నీళ్ళు. మనం అలా ముందుకు వెళ్ళామంటే ఈ గోదావరి నీళ్ళని అక్కడితో ఆపేస్తారు అండ్ అక్కడి నుంచి వర్కే జరుగుతుంటుంది. మనం అది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అలానే ఈ రూట్లో వెళ్తున్నప్పుడు మనకి వారాహ నది కూడా కనిపిస్తుంది.
మీకు నేను చూపించేది ఎలాంటి ప్లేస్ అంటే ఆ ప్లేస్లో మనకి చాలా లోతు ఉంటుంది. ఎంత లోతు అంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం, అంత లోతు ఉంటుంది అనమాట. సో అది కూడా నేను మీకు చూపిస్తాను ఆ నది దగ్గర లోతుని. సో టాప్ వ్యూలో మనం చూసినట్లయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది అక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది. మనకి కింద నుంచి పైప్స్ అయితే వేశారు వాటర్ అటు నుంచి ఇటు వెళ్ళడానికి. సో అందుకే మనకి ఇటువైపు కూడా వాటర్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం విశాఖపట్నం వైపు వెళ్తూ కొన్ని విషయాలను అయితే తెలుసుకుందాం. ఈ పోలవరం ప్రాజెక్టులో మొత్తానికి 2 కెనాలు ఉన్నాయి. ఒకటి విజయవాడ వైపు వెళ్తే ఇంకోటి మన ఆంధ్ర వైపు వస్తుంది. సో ఈ విజయవాడ వైపు వెళ్ళే కాలువ గురించి ఆల్రెడీ మనం వీడియో చేసాం. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. సో ఇప్పుడు మనం చూసేది పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, అది టువర్డ్స్ విశాఖపట్నం వస్తుంది. మొత్తం మనకి 180 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అలానే మనకి ఎలా డిజైన్ చేస్తున్నారంటే లక్షల ఎకరాలకి సాగునీరు వచ్చేలా డిజైన్ చేస్తున్నారు. అలానే మనకి మెయిన్ ఏమేంటంటే త్రాగునీరు పరిశ్రామిక అవసరాల కోసం ఈ కెనాల్ని నిర్మిస్తున్నారు. ఈ కాల్వ మనకి చూపించే కదా మ్యాప్ వ్యూలో ఎగ్జాక్ట్గా మన పోలవరం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి కొవ్వూరు, రాజమహేంద్రవరం, తర్వాత తుని, అదరది ఇప్పుడు చూపిస్తున్న అడ్డు రోడ్డు అలా టువర్డ్స్ విశాఖపట్నం వైపు అయితే వెళ్తుంది. అలానే దీన్ని శ్రీకాకుళం వరకు పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కెనాల్ వెళ్లే మార్గంలో చాలా క్రాస్ డ్రైనేజ్ వర్క్స్, యాక్విడేట్లు, రెగ్యులేటర్లు నిర్మించబడతాయి. మీకు ఇక్కడ ఒక యాక్విడేట్ కూడా ఉంది, అది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకైతే ముందు చాలా క్లియర్గా కనిపిస్తుంది అక్కడ వాటర్ లేనట్టు. అక్కడతో వాటర్ మొత్తం ఆపేశారు. సో ఇక్కడ నుంచి మనకి వర్క్ జరిగిందనమాట. ఇదంతా కూడా కాల్వ ఈ విధంగా ఉంటుంది. మనకి పెద్దగా లోతు ఉన్నట్టు కనిపించట్లే, కానీ లోతు అయితే ఉంటుంది అండ్ వాటర్ ఫ్లో కూడా ఉంటుంది వన్స్ వాటర్ కానీ ఓపెన్ చేస్తే. సో అందుకే ఇక్కడ ఈతకెళ్ళడం అలాంటి పనులు మాత్రం చేయకండి వన్స్ ఓపెన్ అయిన తర్వాత. ఈ కింద కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే అక్కడ ఒక క్రాసింగ్ ఉందన్నమాట ఇటు నుంచి అటు వెళ్ళడానికి. సో అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకా కాస్త ముందుకు వెళ్తే అక్కడ కూడా మనకి ఇంకొక క్రాసింగ్ అయితే కనబడుతుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకైతే వైడెట్ కూడా కనబడుతుంది. ఆ ముందు మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, మీకైతే చాలా క్లియర్గా అక్కడ వైడెట్ కనిపిస్తుంది. చాలా దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు చాలా క్లియర్గా అదైతే నేను చూపిస్తాను. మనం కంప్లీట్ స్ట్రెచ్లో వర్క్ చూస్తున్నట్లయితే మనకి భూసేకరణ వరకు చాలా వరకు పూర్తయిపోయింది. అలాగే చాలా భాగాల్లో తవ్వకాలు కూడా జరుగుతున్నాయి. తుందర మీరు చూపించే కదా, సో ఆ విధంగా కొన్ని చోట్ల లైనింగ్ పనులు కొన్ని సెక్షన్లో జరుగుతున్నాయి. అది కూడా నేను మీకు చూపిస్తున్నాను. తర్వాత కొన్ని బ్రిడ్జ్లు, తర్వాత కొన్ని క్రాసింగ్స్ కూడా నిర్మిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏం జరిగిందంటే భూసేకరణ లేట్ అవ్వడం, తర్వాత అటవీ శాఖ అనుమతులు రావడం లేట్ అవ్వడం, ఇంకా కాంట్రాక్టులు మారడం వల్ల కొంచెం లేట్ అయింది. లేకపోతే ఈ పాటికి ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండేది. మీకు రైట్ సైడ్ కనబడుతుంది సార్ రోడ్డు. ఆ రోడ్డు వచ్చేసి నర్సీపట్నం అడ్డు రోడ్డు అనమాట. ఇక్కడ ముందు నుంచే వైడక్ట్ మొదలైంది. ఈ ప్లేస్లో ఆ వైడక్ట్ కాస్త పెండింగ్ ఉందన్నమాట. అక్కడ వర్క్ అనేది జరగాలి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మొత్తం ఒక బాక్స్లా ఉంది ఆ వైడక్ట్. అందులోంచి వాటర్ అయితే వెళ్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వారాహి నది. ఈ ప్లేస్ చూస్తున్నారా, ఆ కొండల మధ్య అదైతే చాలా లోతుగా ఉంటుందంట అండ్ చాలా ప్రమాదకరం కూడా. అండ్ ఆ వాటర్ అలా టువర్డ్స్ నర్సీపట్నం వైపు అయితే వెళ్తాయి. అండ్ ఈ వాటర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి, కానీ చాలా డేంజరస్. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి ఈ ప్లేస్లో కూడా చాలా క్లియర్గా అక్కడ జరిగిన వైడెట్ వర్క్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ అలా మనం ముందుకు వెళ్ళామంటే ఆ కొండల మధ్యలో జరుగుతున్న వర్క్ అయితే ఇంకా క్లియర్ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా? ఇంకా ముందుకు వెళ్ళి ఆ వర్క్ని అయితే మనం చూద్దాం. ఈ కాలువ కనుక పూర్తి అయితే ఎక్కువ లక్షల ఎకరాలకి సాగునీరు వస్తుంది. ఉత్తరాంధ్రలో భూగర్భ జలాలు పెరుగుతాయి, పరిశ్రమలకు నీటి సరఫరా వస్తుంది, విశాఖ నగరానికి తాగునీటి భరోసా ఉండదు. అలానే వరద నియంత్రణలో సహాయం కూడా ఉంటుంది. ఇది కేవలం సాగు ప్రాజెక్టు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకమైన ప్రాజెక్టు. మనం ఆ కొండని అలా క్రాస్ అవగానే మనకి మళ్ళీ సేమ్ వాటర్ కనబడుతుంది అనమాట. వాటర్ వెళ్తున్నట్టు మనకి అది కనిపిస్తుంది. అండ్ ఇక్కడతో మనకి కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆ ముందు నుంచి ఇంకా వర్కే జరుగుతుంది. అది నేను అప్కమింగ్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనమైతే వెనక్కి వెళ్ళి ఆ వైడ్ వర్క్ని ఇంకా క్లియర్గా చూద్దాం. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో చాలా సవాళ్ళు ఉన్నాయి. అందులో ఆర్థిక వ్యయాల పెరుగుదల అంటే కాస్ట్ ఎక్కువ అవటం, తర్వాత పర్యావరణ అనుమతులు, ఇంకా ముఖ్యమైనది నిర్మాణ వేగం తగ్గడం, తర్వాత రాజకీయంగా పార్టీస్ మారడం వల్ల, అంటే ఒకసారి ఒకరు రావడం వల్ల ఈ ప్రాజెక్ట్ కాస్త లేట్ అయింది. ఈ ప్రాజెక్ట్ యొక్క ఫ్యూచర్ ఎయిమ్స్ ఏంటంటే ఆల్మోస్ట్ మన ఉత్తరాంధ్ర మొత్తం అంతా సాగునీటిని అందించడం, అలాగే పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం. ఈ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందంటే ఉత్తరాంధ్రలో వ్యవసాయం కొత్త దశలో వెళ్తుంది.
చూశారు కదా, మీకైతే చాలా క్లియర్గా మళ్ళీ వెనక్కి వచ్చి కూడా చూపించాను. కంప్లీట్గా కొండల మధ్యలో చూస్తున్న వారాహి నదిని, అలానే ఇక్కడ జరుగుతున్న వైడెట్ వర్క్ని. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే మీకైతే ఆల్మోస్ట్ అడ్ రోడ్ ద్వారా వర్క్ జరుగుతుంది చూపించాను. అంటే అడ్ రోడ్ నుంచి నర్సీపట్నం వెళ్తాం కదా, ఆ రూట్లో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లో ఎలాంటి వర్క్ జరుగుతుంది, ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది, ఇవన్నీ మీకు చాలా క్లియర్గా చెప్పాను. ఈ ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ అయిందంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఫైనల్గా చెప్పాలంటే మీకు ఆల్మోస్ట్ కంప్లీట్గా మొత్తం చూపించాను. మీ ప్రాంతంలో ఈ కాలువ పనులు ఎలా జరుగుతున్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఇంకా వీడియోని మనం ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా చాలా క్లియర్గా మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లోని ఎగ్జాక్ట్గా మన నర్సీపట్నం అడ్ రోడ్ ఉంది కదా, అక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుంది అండ్ మధ్యలో ఎలాంటి బ్యూటిఫుల్ విజువల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా చాలా క్లియర్గా మీకు చూపించాను. వీడియోలో అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. నేనైతే ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ వాళ్ళ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.